మనోహర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మీకు తాండూరు గురించి కూడా తెలుసు. రోడ్స్ అనేది చాలా అధ్వానంగా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే మీరు స్పీకర్ అయిన తర్వాత మన గౌరవ ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇప్పటికే ఒక 250 కోట్లు ఇచ్చినాడు. ఆ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. గతంలో కొన్ని శిలాఫలకాలు వేసి అట్లే వదిలిపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అది కాకుండా ఇప్పుడు అధ్యక్ష రోడ్స్ ముఖ్యంగా తాండూరు టు కోటిపల్లి రోడ్ అనేది మీ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ కూడా వస్తుంది అధ్యక్ష. 2 మండలాలను చేసుకుని పోయేది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ శుద్ధ కానీ చాలా మట్టుకున్నది. రోజు కొన్ని 1000 లారీలు పోతున్నాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడి ఆ చుట్టుముట్టున్నటువంటి గ్రామాలు పొల్యూషన్ బాట పడి చాలా ఇబ్బంది పడతా ఉన్నది. దయచేసి మీ ద్వారా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు తాండూరు టు పెద్దేమూడు రోడ్డు కోట్పల్లి కానివ్వండి అధ్యక్ష. ఇంకో తాండూరు టు తొరిమామిడి అధ్యక్ష. తొరిమామిడి తట్టెపల్లి చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. ఈ రోడ్లు తక్షణమే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇది చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మారేపల్లి టు మదనంతపూర్ అనే అధ్యక్ష 14 గ్రామాలు కనెక్టివిటీ ఉంటుంది అధ్యక్ష. 14 గ్రామాలు దయచేసి ఇవన్నిటి కూడా. దాంతోపాటు అధ్యక్ష దయచేసి కోకట్ అనే విలేజ్ ఉంది అధ్యక్ష. కోకట్టు దారూరు పోయే రోడ్డు మీ మండలానికి మీకు సంబంధించినటువంటి రోడ్డు. అక్కడ ఒక బ్రిడ్జ్ అధ్యక్ష. గౌరవ 1985లో ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బ్రిడ్జ్ అధ్యక్ష. చిన్న వర్షం పడితే పెద్ద గ్రామానికి మొత్తం తాండూరు కనెక్టివిటీ రోడ్స్ ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. మొత్తం కనెక్టివిటీ బంద్ అవుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోకట్ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా కోకట్ దారూరు రోడ్ని ఆ బ్రిడ్జ్తో పాటు ఆ రోడ్ కూడా కంప్లీట్ అయ్యాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఇంకా ముఖ్యంగా అధ్యక్ష వైండరింగ్ టు లక్ష్మీనారాయణపూర్ టు దేవనూరు అని చెప్పి అక్కడ అత్యవసరమైనటువంటి రోడ్ అధ్యక్ష. అది కూడా కంపల్సరీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ రోడ్డు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకటి బుద్ధారం నాగులపల్లి అనే రోడ్డు అధ్యక్ష. దాదాపు ఒక 6-7 రోడ్లు ఉన్నాయి. ఖచ్చితంగా శాంక్షన్ మీ ద్వారా ఇప్పించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి కూడా కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష బైపాస్ రోడ్లో కొద్దిగా ఇబ్బందికరంగా మీరున్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డు గత 10 సంవత్సరాల కాలంలో దాంట్లో ఒక 30 మట్టి తీసినటువంటి పాపన వాళ్ళది అధ్యక్ష. ల్యాండ్ కంపెన్సేషన్ అవసరం ఉన్నది అధ్యక్ష. 25 కోట్ల రూపాయలు ఇప్పటికీ ల్యాండ్ కంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళు రోడ్డుకు అడ్డంలో పాతుకొని వరి పంటలు కూడా వేసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి ఇప్పటి కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా ఆ ల్యాండ్ కంపెన్సేషన్ కూడా 25 కోట్లు వారికి ఇప్పించినట్లయితే దయచేసి దాంట్లో అధ్యక్ష ఇంకొకటి ఆ ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ సిస్టమ్ కూడా రోడ్ కోటి పెద్ద లైన్ ఒకటి పోయింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్ తీపిచ్చేసి తొందరగానే ఆ రోడ్ స్టార్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి ఒకటే కొడతా ఉన్నాను. ఇప్పుడు రోడ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలియకుండానే ఎలక్ట్రికల్ సిటీ వాళ్ళు స్తంభాలు వాతుకుంటూ పోతా ఉన్నారు. కొంతమంది పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ భగీరథ వాళ్ళు కొన్ని పైప్ లైన్స్ వేసుకుంటూ పోతా ఉన్నారు. మళ్ళీ దాన్ని తీయాలంటే ఇబ్బంది పడుతుంది. దయచేసి మంత్రి గారు అధికారులు అందరూ కూడా దీని మీద చిన్నగా ఆలోచన చేసి, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు చాలా వృధా అయిపోతున్నాయి అధ్యక్ష. ముందల స్తంభాలు వేసుకుంటూ పోతున్నారు. మనం రోడ్డు వైండింగ్ చేసినప్పుడు మళ్ళీ స్తంభాలు తీసి మళ్ళీ పక్కకి వేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష. దీన్ని ఒక క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోడ్స్ మీద ఎప్పుడే కానీ స్తంభాలు వేసినా ఏది వేసినా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైతే ఆ రోడ్స్ ఉంటాయో వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారు ఈ రోడ్స్ ఎంబడే శాంక్షన్ ఇప్పించి, ఎందుకంటే తాండూరు ప్రాంతం అంటేనే బార్డర్కు చాలా వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు దగ్గరైన బార్డర్ కర్ణాటక బార్డర్కు ఉన్నటువంటి అధ్యక్ష. అక్కడ 4-5 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. చాలా మటుకు వెహికల్స్ పోతా ఉన్నాయి అధ్యక్ష. రోడ్స్ తొందరగా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక స్టాండర్డ్గా మంచి రోడ్లు ఖచ్చితంగా వేసి తాండూరుకి ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.